నల్లని బట్టలు ఆచ్ఛాదించుకుని కూర్చుని ఉన్న యాజకుల నేత్రాలు హోమధూమాలతో ఎర్రబడి విచిత్ర భీతావహమైన వాతావరణం ఏర్పడసాగింది. హోతలు సమంత్రకంగా ఒక్కొక్క సర్వాన్ని ఆవాహన చేసి, స్వాహా అంటుంటే పిలిచిన ప్రతి పాము వచ్చి ఆ అగ్నిగుండంలో బడి తగలబడిపోసాగింది. త్రుళ్ళుతూ, దీనమైన స్వరాలతో సహాయార్థం అయినవారిని పిలుచుకుంటూ, పడగలెత్తి అటూ ఇటూ మిడిసిపడుతూ, బుసలు కొడుతూ, శిరోభాగాలతో వాలభాగాలతో ఒకటొకటి వీడలేమన్నట్లు చుట్టుకుంటూ, తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ, తప్పించుకోలేని దుఃఖంతో, తామేమి కాబోతున్నామో తెలియక పడగలు విప్పుకుని అటూ ఇటూ అయోమయంగా చూస్తూ, అప్పటిదాకా అయోమయంగా వచ్చి, హోమపు వేడి సెగతగలగానే కంగారు పడుతూ రకరకాల భంగిమల్లో భుజంగాలు నిప్పుల్లో పడిపోతున్నాయి. నల్లవి, తెల్లవి, నీలానివి, బంగారు రంగువి, ముసిలిని, పడుచువి, పసిని, ప్రౌఢత గలవి రకరకాల కూతలతో ఈడుతూ వచ్చి యజ్ఞగుండంలో పడిపోతున్నాయి. ఏనుగు తొండాల వంటివి, ఏనుగులంత శరీరాలు కలిగినవి, పొట్లకాయల వలె సన్నటివి, చిన్నవి, యోజనాల పొడుగైనవి కూడా మంత్రబద్ధాలై అనూహ్య విధంగా అగ్నిలో ఆహుతులైపోతున్నాయి. అవి కాలుతున్న చప్పుడు, వాటి వస, మెదడులు కాలడం వల్ల వస్తున్న వాసన, రంగులు మారుతున్న హోమధూమాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయి ఉంది. ఇంద్రుడు తక్షకునకు అభయం ఇచ్చుట. జనమేజయుడి యజ్ఞం ఇక్కడ ఆరంభం అవుతోందని తెలియగానే అందరికన్నా ఎక్కువగా భయపడింది తక్షకుడే. సంగతి తెలిసిన మరుక్షణమే అతగాడు సర్వదేవతాధీశుడైన ఇంద్రుడిని ఆశ్రయించాడు. ఎలాగైనా తనని కాపాడమని ఆర్థించాడు. ఇంద్రుడు కూడా ఆలోచించాడు. అయితే, ఈ యజ్ఞం గురించి గతంలో విధాత చెప్పిన విషయానికి ఒకటి ఉంది. శేషుడు, వాసుకి మొదలైన దివ్య సర్పాలకు మరికొన్ని సర్పాలకు వాని వాటిల్లదని. అది గుర్తు చేసుకుని దేవేంద్రుడు తక్షకుడికి అభయం ఇచ్చాడు. అయినా భయం తీరక, అమరేంద్రుడి దగ్గరే చుట్టలు చుట్టుకుని పడుకుని ఉండిపోయాడు. సర్పములకు కద్రువశాపము. సర్వరహస్యవేత్తవైన సూత, భయంకరాగ్ని జ్వాలల్లో, సృష్టి సమస్తంలోనూ, అనుపమాన బలపరాక్రమవంతములైన పాములకు అలా దగ్ధమైపోయే గతి ఎందుకు పట్టింది? సూతుడు చెబుతున్నది వింటూనే మధ్యలో అడిగారు మహర్షులు. సూతుడు వారి సందేహం నివృత్తి చేయదలచి ఇలా చెప్పసాగాడు.